ప్రస్తుతం మనం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి వద్ద ఉన్నాం. సుద్దపల్లిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, దుర్గా పెట్రోల్ పోసి తన ప్రియుడిని మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హతమార్చడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఎంత శాతం గాయాలైన, వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనం సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న దుర్గా అనే అమ్మాయి సుద్దపల్లి డొంకలో వాళ్ళు ఏదో సుద్దపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళ ప్రాబ్లం తోటి అమ్మాయి చాలా మంది మీద పెట్రోల్ పోయటము, వాళ్ళు దాదాపు 6గురు మా దగ్గరికి రావడం జరిగింది. కొంతమంది ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ చేరారు. అయితే మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రాణాపాయ స్థితిలో లేరు. అందరూ కూడా 20 to 30% బర్న్సే ఉన్నాయి. వీరందరినీ మేమైతే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి నిన్నే బయటపడేశాము. వాళ్ళు నేను అనుకోవటము ఏ ఇబ్బంది లేకుండా కూడా బయటపడతారు. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ జరగాలి. అట్లాగే మనకి ఇక్కడున్న పబ్లిక్ వ్యవస్థ మంచిగా వీటిని ముందే అడ్రస్ చేయగలగాలి. వీటిని ముందే నివారించగలిగితే వీళ్ళకి ఇంత ఇబ్బంది ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఆహాకారాలను చూస్తే ఆ మంటల్లో పెట్రోల్ కాళ్ళ మంటలు అంటే ఎంత మంటగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో పేషెంట్స్కి మనకి ఊహించగలము. అలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మాత్రం అన్ని వ్యవస్థల మీద ఉంది. థ్యాంక్ యూ సార్. మేము ఇప్పుడే సుద్దపల్లిలో వాళ్ళ ఇంటిని సందర్శించడం జరిగింది. మేజర్ పార్ట్ ఆఫ్ ది హౌస్ బర్న్కి గురైంది. అయితే ఎంతమంది వాళ్ళ తల్లి ప్లస్ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరిపైన ఈ పెట్రోల్ అటాక్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఎంత శాతం డ్యామేజ్ జరిగింది, ఎంత పర్సెంటేజ్ కాలింది సార్? ఎవరికైనా సరే ప్రాణాపాయ పరిస్థితి ఉందా? అదేండి, 20 to 30% బాన్స్. రాత్రి నేను అంతా చూశాను మొత్తం అందరు. నేను వారందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితులు లేరు, బట్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మన జనరల్ సర్జరీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా చూసి అందరినీ అడ్మిట్ చేస్తాం. సెపరేట్ వార్డు కూడా పెట్టాం వాళ్ళకి. వాళ్ళైతే మాత్రం ఇబ్బంది లేకుండా చూసి పంపిస్తాం మేము. సార్, ఎవరైతే మల్లేష్ ఉన్నారో వాళ్ళ కుమారుడు 7 సంవత్సరాల బాబు కూడా అడ్మిట్ అయ్యాడని తెలిసింది. తన కండిషన్ ఎలా ఉంది సార్? అదే 10% లోపే బాన్స్ ఉన్నాయి. చిన్న పసిబాబు అబ్బాయి చూశాను రాత్రి నేను. అతనికైతే ఇబ్బంది ఏమి ఉండదు. డ్రెస్సింగ్ చేస్తే, రెగ్యులర్ డ్రెస్సింగ్ చేస్తే 10 రోజులని కోలుకుంటాడు ఆ బాబు అయితే. సార్, ఎవరైతే ఈ పెట్రోల్ దాడికి పాల్పడ్డారో దుర్గా, తన కండిషన్ ఎలా ఉంది సార్? ఈ దుర్గా దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి తన మీద పెట్రోల్ పోసుకొని మిగతా వాళ్ళని కూడా చంపాలని చూసింది ఆ కసితోటి. అయితే ఈ అమ్మాయికి ఎక్కువ బాన్స్ అయ్యి 80% పైన అయిపోయి మన దగ్గర తెచ్చినప్పటికే లేట్ అయింది ఈ అమ్మాయిని. అయితే ఇవాళ పొద్దున అమ్మాయి జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో చనిపోయింది. 80% బాన్స్ వల్ల అమ్మాయి పెట్రోల్ ఇంక పైగా చాలా లోపల కూడా బాన్స్ మన పైకి కనిపించే లోపల కూడా చాలా చారింగ్ అదంతా ఉంటుంది కాబట్టి అమ్మాయి మార్నింగ్ కల్లా చనిపోయింది. సో చూశారు కదా, ఇది పరిస్థితి. అక్రమ సంబంధాలు, అనైతిక ప్రేమలు ప్రాణాల పైనకు తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి సంబంధించిన దుర్గా మరియు మల్లేష్ల దీనగాథ. కెమెరామ్యాన్ అనిల్తో భాషా, సుమన్ టీవీ, గుంటూరు.